హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మా ఇంట్లో వాళ్ళైతే అసలు తగ్గేది లేదా అంటున్నారు అనమాట బయట తిరగడానికి అయితే. వాళ్ళతో పాటు మేము కూడా ఇంకా తగ్గేది లేదు సర్లే అనేసి మేము కూడా తిరగడం సరిపోతుంది బయట. ఇది వచ్చేసి అయితే పిల్లల్ని తీసుకుని వచ్చాం ఎప్పుడులానే బయట పిల్లల్ని ఆడిపించడానికి. చూసారు కదా, వీళ్ళతో పాటు తిరగడమే సరిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి అయితే మాల్కి వచ్చామండి, పిల్లల్ని తీసుకుని ఆడిపించడానికి అయితే వచ్చాము. అక్కడైతే ప్లేస్ బాగుంది. అందులోకి మేము మార్నింగ్ టైం వెళ్ళామండి, 3-4 o'clock అలా అయింది కరెక్ట్ టైము. అందుకని వీడియో కూడా మంచిగా వచ్చింది. వీడియో తీసినామాట. చాలా వీడియోలు ఉన్నాయండి నా ఛానల్లో అయితే, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిన వీడియోస్ అయితే. ఇంకేంటంటే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేమైతే బాగానే ఉన్నాం ప్రస్తుతానికైతే. ఈ మధ్య వీడియోస్ కూడా ఏమీ నేను అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే రంజాన్ టైం కాబట్టి ఇంకా ఖాళీ లేక ఇంకా చేయట్లేదు అనమాట. కొంచెం రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారండి ఇంకా డైలీ వీడియోస్ అయితే. ప్రస్తుతానికైతే రంజాన్ వల్ల కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల అందరికీ అలానే ఉంటుందిలేండి, ప్రతి ఇంట్లోనే అలానే ఉంది. ఇంకా అయిపోయిందిలేండి, 10 days అయితే రంజాన్ కూడా అయిపోయింది. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం రంజాన్ కూడా అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి అయితే ఇక్కడ పైకి కిందకి ఇంకా తిరగడమే సరిపోతుంది. ఇలా వెనకాల అయితేనే వీడియోస్ తీసుకోవడం, ఇంకా ఇలా వెనకాల తిరగడం సరిపోయిందనమాట. ఇక్కడైతే బాగానే ఎంజాయ్ చేశారు. 2 hours దాకా ఉన్నాం, 6 ఆ టైం దాకా ఉన్నాంలేండి. చాలాసేపు అయితేనే ఉన్నాం, ఎందుకంటే ఇలా ఆడుకుని ఇలా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో. వీళ్ళతో వెనకాల తిరిగి మనకు నీరసం రావడం తప్ప ఏమీ లేదు, కానీ తప్పదు ఇంకా తిరగాలి. ఏం చేస్తాం మరి, ఇంకా తప్పదు. ఇంకా ఇదిగోండి, ఈ బాల్ ఒకటి కొన్నారు. ఇది ఎంతో తెలియదు. ఈ బాల్ ఒకటి కొని నాకు చెప్పారు, ఈ బాల్ వేసుకుని తిరగమన్నారు. వాళ్ళతో తిరగడమే కాళ్ళు లాగుతున్నాయి అని చెప్తే మళ్ళీ ఈ ఒకటి నాకు ఈ బొమ్మలు ఒకటి చెప్పారు నాకు. ఇంకొని చూసారు కదా, ఇది వచ్చేసి అయితే మా పిల్లలు ఆడుకుని పైన దాంట్లో నుంచి పైనుంచి అనమాట వ్యూ అనమాట. పగలు కాబట్టి చాలా మంచిగా వచ్చింది, మంచి క్లారిటీగా కనిపించింది అనమాట బయట. అయితే నేను నట్టు కట్టేసలేదు, బయట అంతగాని తీయడానికి లేదు, కానీ తీసాను. ఇదిగోండి చూసారు కదా, అందరూ ఎలా ఉన్నారు? అయితే బాగున్నారు కదా? మేమైతే బాగానే ఉన్నాం. ఇదిగోండి ఇలానే ఇంకా ఖత్తర్లో అటు ఇటు రోడ్లు అంటే తిరగడం సరిపోతుంది. మా మేడం ఇంకా వచ్చే వరకు ఇంక ఇంతేనండి. మా మేడం ఇంకా వచ్చేసిద్దిలేండి, దగ్గరికి వచ్చినాయి రోజులు కూడా, మాకు కూడా రోజులు దగ్గరికి వచ్చినాయి ఇంకా. ఇదిగోండి, ఇది వచ్చేసి చూసారు కదా, ఇది వచ్చేసి అయితే మామూలుగా నేను ఫస్ట్ చూసినప్పుడు అయితే ఇదేంటో ఐస్ టైప్లో ఉంది అని అనుకున్నా, కానీ ఇదంతా ప్లాస్టిక్ అండి. అది మా జారుడు బల్ల అన్నమాట. చాలా పై నుంచి ఉంది, అలా పైనుంచి పిల్లల్లో జారడానికి అనమాట. ఇటు సైడు ఇదంతా అయితే మామూలుగా స్మోక్ లాగా అనిపించింది కానీ ఇదైతే నన్నైతే దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేశాను, ఇదేంటి రాయా ఏంటని. కానీ అది ప్లాస్టిక్ అనమాట. ఇదంతా అయితే బాగా చేశారు, బాగుంది. మాల్ అయితే చాలా నీట్గా ఉందండి. ప్రతిదీ అక్కడ అన్నీ అలానే ఉంటాయిలేండి, మాల్ మంచి నీట్గా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఆడుకునే ప్లేసులు చాలా బాగుంటాయి ఇక్కడ అయితేనే. ఇక్కడ ఎక్కువ పిల్లలకి ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి ప్లేసులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట, పిల్లలు ఆడుకుని. అందుకని చూసారు కదా, ఇదైతే జారడానికి అయితే భయపడింది. ఇదిగోండి, బాల్ సరిపోదు అన్నట్టుగా మళ్ళీ అది బెలూన్దే అట్టు పండుది కొనుక్కొచ్చారు. ఇదిగోండి, ఈ రెండే తీసుకుని మాల్ చుట్టూ తిరగడం సరిపోయింది నాకైతే. ఈ రెండు పట్టుకుని. కానీ వాళ్ళిద్దరూ అయితే పిల్లల్ని కొంచెం అటు ఇటు ఆడుతున్నారు. ఇదిగోండి, ఇక్కడైతే అది లేదు నెట్, దానివల్ల తీసానమాట. చాలా బాగుంది చూసారు, పైనుంచి కత్తర కింద అనమాట. కింద ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి అయితే ఇక్కడ టేబుల్స్ వేసారండి, మరి ఇది ఎందుకనో తెలియదు, అంటే దేనికోసమో తెలియదు, కానీ టేబుల్స్ అయితే వేసారు. ఇదైతే పిల్లలు ఆడుకునేదండి, ఫుడ్ కూడా ఏం లేదు ఇక్కడ, మరి అది ఎందుకో నాకైతే తెలియదు. వేసారు, బాగుంది, తీసాను అనమాట. ఇదిగోండి, వ్యూ అయితే బయట నుంచి అయితే చాలా బాగుంది. పగల్లా కాబట్టి చాలా మంచిగా పడింది అనమాట. ఇక్కడైతే తెలిసిందే కదా, బాల్ గెట్టేసేది అనమాట, బాల్ గెట్టేసి ఆటలాడేది. ఇక్కడైతే మా ఇంట్లో వాళ్ళు అయితే ఆడారు. బాల్ చాలా బరువు ఉంటుంది, ఇదిలాగా ఆడేదిలేండి. ఇక సేపు అవుతుంది టైం అయిపోయేదాకా. ఇది చూసారు కదా, అదంతా తిరిగిన తర్వాత అయితే మళ్ళీ ఇందులోకి వచ్చాము, వేరే చోటుకి వచ్చాము అనమాట. ఇక్కడ అంటే కొంచెం షాపింగ్ చేశారు, దానివల్ల ఇంకా ఇందులోకి కూడా వచ్చాము. ఇది అందరు తెలిసిందే కదా మాల్.
చూసారు కదా చాలా బాగుంది. ఇక్కడైతే కొంచెం షాపింగ్ అయితే చేశారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా ఇక్కడే మా ఇంట్లో వాళ్ళని కదలండి, అరబ్బులు మొత్తం అందరం ఇంకా ఎంతసేపు తిరగడం తినడం ఇదే పని అనమాట. ఇలా వెనకాల అయితే మనం కూడా తిరగడమే పని. ఆ ఫైనల్గా అయితే ఇంకా అంత షాపింగ్ అయి తిరిగేసిన తర్వాత మేము వచ్చేసి అయితే ఇంకా ఫుడ్ తీసుకుంటానికి అయితే తిరుగుతున్నారు మా ఇంట్లో వాళ్ళు అయితే అటు ఇటు. అంటే ఇంకా ఫుడ్ భోజనం చేసేసి ఇంకా వెళ్ళిపోవడానికి అనమాట ఇంటికి. చూసారు కదా మాల్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఎదురైతే వెళ్తుంది కదా ఆవిడైతే అరబీ ఆవిడండి, కానీ వెనకాల పిల్ల అయితే వాళ్ళ అమ్మ అనుకుని కేకేస్తుంది, పెద్ద పెద్ద కేకలేస్తుంది. ఆమె అయితే వెనక్కి తిరిగి మరీ చూసి నవ్వుతుంది. అంటే నల్లబట్టలు వేసుకుని ఉంటే ఇంకా వాళ్ళ అమ్మాయిని అనుకుంటుంది. అందరూ అలా ఉంటారు కదా, కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళ అమ్మ అనుకుని చిన్నపిల్ల ఉందిలేండి మా ఇంట్లో. ఆ పిల్ల అయితే మామ అని పిలుస్తుంది. అవి అయితే వెనక్కి తిరిగి చూస్తుంది, నవ్వుతుంది. ఇదిగోండి ఇలా అయితే మొత్తం తిరిగేసాం షాపింగ్ మాల్ ఎంతను. తిరగడం ఏంటి తిరిగి నీరసం అవుతుంది. రోజు బయటకు వెళ్ళడం రావడం, బయటకు తీసుకెళ్ళడం రావడం. వెళ్ళకపోతే ఇంట్లో ఉంటేనేమో బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది వీళ్ళకి, వెళ్తేనేమో వీళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు. మనకేమో మనం తిరిగి మనకు నీరసం అవుతుంది, అంతకుమించి ఏమి ఉండదు. ఇలా వెనకాల తిరిగి మన ఇండియా వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మాట్లాడడం లేదు. చాలామంది కనిపిస్తారులేండి మాల్లోనూ, బయట పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలామంది కనిపిస్తారు మన ఇండియా వాళ్ళు కూడాను. అయినా ఎక్కువ టైం మాట్లాడినవారు కదా, ఇలా కూడానే ఉంటారు కదా. ఇవన్నీ చూసారు కదా, ఇది వచ్చేసి అయితే ఇవన్నీ అయితే ఫుడ్ షాపులు అనమాట. ఫుడ్ అంటే కేఎఫ్సీ మొత్తం అన్నీ అనమాట. ఇవి అయితే ఫుడ్ అనమాట, ఫ్రూట్ జ్యూస్ మొత్తం అన్నీ. ఇక్కడైతే కూర్చొని తినడానికి. ఇక్కడైతే కొంచెం స్వీట్ కార్న్ తీసుకోవడానికి అయితే వచ్చారు మా ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు రంజాన్ దగ్గరికి వస్తుంది కాబట్టి స్టార్స్ అవి పెట్టారు. లైటింగ్ అయితే బాగుంది. ఇక్కడైతే ప్లేస్ అయితే బాగుందన్నమాట. అంటే అంతగానో ఎవరు లేరండి, జనం తక్కువ ఉన్నారు. ఎప్పుడైతే ఫుల్గా ఉంటారో అంటే కొంచెం తొందరగా వెళ్ళాం కదా మేము, అందుకని అంతగానే లేనట్టున్నారు జనాలు. అయినా తొందరగా అలా వెళ్ళిన జనాలు బాగానే ఉంటారు. ఎందుకంటే ఈ అరబులు ఎంతసేపు రోడ్ల మీద పడి తిరగడమే పని కాబట్టి ఎక్కడ చూసినా ఎలా ఉంటారు. ఎంతమంది జనం ఎక్కడి నుంచి వస్తారా అనిపిస్తుంది నాకైతే. అసలు ఎంతమంది అనిపిస్తుంది, ఖాళీ ఉండదు అసలు. ఏ షాప్లోకి వెళ్ళినా, ఏ మాల్లోకి వెళ్ళినా కానీ ఇంత జనం ఉంటారు ఏంటో మరి అర్థం కాదు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారా బాబు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి వీళ్ళందరినీ చూసినప్పుడు. చూసారు కదా, ఇదైతే ఫుడ్ చేసే దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసుకునే దగ్గర. ఇక్కడైతే మా ఊళ్ళు స్వీట్ కార్న్ తీసుకోవడానికి అయితే వచ్చారు, కానీ తిరగడం అయితే అవ్వలేదులేండి. ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అంటే ఎంతసేపు ఆడినా మాల్లో ఉన్నంతసేపు ఇంకా ఆడాలనిపిస్తుంది. కారు ఎక్కిన వెంటనే మాత్రం ఒక్కొక్కరు మాకు నీరసం వచ్చింది, టైర్డ్ అయిపోయామని పడుకుంటారు పిల్లలు. అక్కడ ఉన్నంతసేపు మాత్రం అసలు తగ్గేదే లేదంటారు, అసలు మాటే వినరు అనమాట. అంతగాని తెలియదు. వాళ్ళ వెనకాల మనం తిరగడం తప్పేం ఉండదు. అది కారు ఎక్కిన వెంటనే మాత్రం మామూలు డ్రామాలు కదంట మా ఇంట్లో వాళ్ళు, ఈ ఇంట్లో పిల్లలు. అబ్బో మామూలుగా చేయరండి అసలు. కొంచెం ఎంత చేయమంటే ఎంత చేస్తారనమాట, అంత పర్ఫార్మెన్స్ చేస్తారు ఒక్కొక్కరు, మామూలుగా చేయరు. అలా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళతో. ఒక్క రోజులోనే మొత్తం అన్నీ కవరింగ్ చేసేసారు మా వాళ్ళు. ఇటు నుంచి అటు మొత్తం అన్నీ తిరిగారనమాట. ఈ పిల్ల అయితే ఉంటాకి సంవత్సరంన్నర ఉంది, కానీ అంత తెలివితేటలు కదండి బాబు. అయ్యి బాబు, ఇంకా కత్తరే ఎవరైనా కొనుక్కుంటే కత్తర కూడా అమ్మేద్దనమాట. అన్ని తెలివితేటలు ఉన్నాయి. అసలు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చినాయో కానీ ఆ పిల్లని చూస్తే అంత ముద్దురు అనమాట, అంత ముద్దురు పిల్ల. సంవత్సరంన్నర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా 2 years కూడా రాలేదండి ఆ పిల్లకైతే. చూసారు కదా, ఇదన్నీ వచ్చేసి అయితే ఆడుకునే ప్లేసు. రోజుకైతే ఒక్క రోజులో బయటికి వెళ్ళి కార్డు తీసుకుంటారండి. ఇలా ప్రతిదానికి కార్డు యూజ్ చేస్తారు కదా ఆడుకునే వీటికి. ఒక్కొక్క కార్డుకి 500 అలా యూజ్ చేస్తారు అనుకుంటండి. కానీ ఇన్ని డబ్బులు అయితే అంతగానో తీసుకెళ్తారో పిల్లల్ని తెలియదండి. అత్తమాన బడి తీసుకెళ్తానే ఉంటారు. ఇలా నిజంగా గ్రేట్ అసలు చెప్పాలంటే. అన్నీ తిరిగేసిన తర్వాత ఫుడ్ దగ్గరికి ఇందాక చూపించాను కదా ప్లేస్ అండి, అక్కడికి వచ్చాం. అక్కడైతే ఫుడ్ తీసుకున్నారు. ఎప్పుడు చికెన్ బర్గర్ కాకుండా ఈసారి రైస్ చికెన్ తీసుకున్నారు అనమాట. ఓకేనండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని. ఓకేనండి, బాయ్ అండి అందరికీ.